నమస్కారము. నాకు 2002 సంవత్సరంలో లివర్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మొత్తం ఇండియాలో ఉండబడిన కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా తిరగడం జరిగింది. అనుకోకుండా హైదరాబాదులో 2002 సంవత్సరం గ్లోబల్ హాస్పిటల్ అని చెప్పి ఒకటి కొత్తగా పెట్టడం జరిగింది. ఆ హాస్పిటల్లో 2003 సంవత్సరం 11 మార్చి 2003 సంవత్సరము వరంగల్కు సంబంధించిన అమ్మాయి పూజారి కూతురు స్వప్న అనే అమ్మాయి బ్రెయిన్ డెత్ అవయవదానానికి వారి కుటుంబం ముందుకు వచ్చి నాకు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి మహిళ ఆంధ్రప్రదేశ్లో అవయవదాత స్వప్న అనే అమ్మాయి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరియు నాకు ఈరోజు నేను క్షేమంగా ఉన్నా అంటే ఆ అమ్మాయే కారణం కాబట్టి వారి కుటుంబానికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2003 సంవత్సరం లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత నాకు తిరిగి వారి కుటుంబాన్ని పొద్దుటూరు పిలిపించి 2007 సంవత్సరంలో IMI బిల్డింగ్లోనే మేము వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఆర్థికంగా మీకు సాయం చేస్తామంటే వాళ్ళు మాకు వద్దు, నువ్వు క్షేమంగా ఉంటే చాలన్నారు. అప్పుడు కొవ్వూరు రమేష్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పొద్దుటూరులో నేను స్థాపించడం జరిగింది. వెంటనే మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాను. దాదాపు 10,000 మందికి మహిళలకు పొద్దుటూరులో తక్కువ ఇంట్రెస్ట్కు ఇవ్వడం జరిగింది. తర్వాత 2009 సంవత్సరంలో మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. బ్రెయిన్ డెత్ సంబంధించిన గుంటూరు సంబంధించిన అబ్బాయి నాకు కిడ్నీ ఇవ్వడం జరిగింది. 2 అవయవాలు మనం క్షేమంగా ఉండామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా పొద్దుటూరు నందు ఏదో కార్యక్రమం, మెడికల్ క్యాంపు కానీ ఇంకోటి కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు ఆ వచ్చిన ఇంట్రెస్ట్ కూడా మేము తీసుకోకుండా ఆ అమ్మాయి పేరుతోనే స్టీల్ బోకులు ఒక సంవత్సరం ఇవ్వడము, దాదాపు కుట్టు మిషన్లు అయితే 800 మందికి ఉచితంగా ఇవ్వడము, అలాగే ఒక సంవత్సరం మొత్తం పొద్దుటూరు తాలూకాలో ఉండబడినటువంటి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా బుక్కులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఫోటో వేసి బుక్స్ పైన. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ కూడా 3K 5K రన్ కూడా పెట్టాము. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. తర్వాత నేను 2014 సంవత్సరంలో క్షేమంగా ఉన్నాననే ఉద్దేశంతో పొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. తిరుమలకు కూడా నేను పాదయాత్ర చేసినప్పుడు అన్ని కాలేజు, అన్ని స్కూల్స్లో కూడా మీటింగులు చెప్తూ అవగాహన కోసమే చేయడం జరిగింది. అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళా 2వ పాదయాత్ర 2016 సంవత్సరంలో తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు చేయడం జరిగింది. దాంట్లో కూడా ప్రతి ఊర్లో ఎక్కడ పోయినా కూడా జనం విపరీతంగా రావడము, కాలేజీలు, స్కూల్స్, అందరూ డాక్టర్లు, డిపార్ట్మెంటలు, పొలిటికల్ ఎక్కడ పోయినా వెల్కమ్ చెప్పి నాకు ఘనంగా ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. తర్వాత 3వ కార్యక్రమం చేస్తుంటే నాకు మోకాలు నొప్పి వచ్చేసి ఇంతటితో నేను స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా అవయవదానానికి ముందుకు రావాలా. నేను ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏమంటే ఒక్కటే చోట డాక్టర్స్, నర్సులు ఇంతమంది అవయవదానానికి రావడం నాకు తెలిసినంత వరకు ఇండియాలోనే ఇదే ప్రథమం. కాబట్టి ప్రతి డాక్టర్స్ కూడా మీరు అవయవదానానికి ముందుకు వస్తే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడే కాదు, ఇండియాలో ఎక్కడైనా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరిగితే కనుక త్వరగా ప్రజల్లోకి పోతుంది. అలాగే ఈరోజు మన పొద్దుటూరు నంద్యాల వరదరారెడ్డి గారు అవయవదానానికి ముందుకు వచ్చినారు. వారి కుటుంబం అంతా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎంతో సంతోషదగ్గ విషయం. అలాగే పొలిటికల్గా కూడా ఎమ్మెల్యేలు కూడా ఏ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేపడితే కనుక కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. వెయిటింగ్ లిస్ట్లో కొన్ని లక్షల మంది ఉన్నారు అవయవాల కోసం. ఇచ్చేవారి సంఖ్య 1% కూడా లేదు. కాబట్టి దీన్ని వృద్ధి చెందాలా చేయాలంటే బ్రెయిన్ డెత్ అనేది ఒకటే కాదు. దీంట్లో మనకు మెయిన్ మరణం అనేది రకరకాలుగా ఉంటుంది. బ్రెయిన్ డెత్ ఒక యాక్సిడెంటే కాదు. తర్వాత కొన్ని రకాల బ్రెయిన్ డెత్ అంటే కనుక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళది కూడా అవయవాలకు పనికొస్తాడు. ఇంకా కొన్ని మరణాలు ఉన్నాయి, కొన్ని చనిపోయేటి వాళ్ళం కూడా మన అవయవదానానికి ఉపయోగపెట్టుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ గ్రహించి ఈ అవయవదానానికి ముందుకు రావాలని చెప్పి సెలవు తీసుకునిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అవయవదానంపై అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో IMA పొద్దుటూరు శ్రీ కొవ్వూరు రమేష్ రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 200 మంది పాల్గొన్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
వైద్యులే అవయవదానానికి ముందుకు వస్తే సామాన్య ప్రజలు అపోహలు లేకుండా ఈ అవయవదానం చేయడానికి ముందుకు వస్తారనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని ఉద్దేశం కూడా నెరవేరింది. దాదాపు 100 మంది వైద్యులు ఆల్రెడీ తమ అంగీకార పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మిగతా వారితో కలిపితే నర్సింగ్, వెటర్నరీ వీరందరితో కలిపితే, డెంటల్ వైద్యులతో కలిపితే దాదాపు 200 మంది ఇప్పటికే అయ్యారు. సో ఈ ర్యాలీ యొక్క, ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ నెరవేరట. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నంద్యాల వరదరాల్ రెడ్డి గారి కూడా తమ అంగీకార పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా ఈ అవయవదానంకి అంగీకార పత్రం ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సమాజంలో కొద్ది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తులు ముందుకు వస్తే దాని అనుగుణంగా మిగతా వారు కూడా దాన్ని చూసి ముందుకు వస్తారనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము. ఇంకోటి చూస్తే అవయవదానం చేసినటువంటి వ్యక్తులకు ప్రభుత్వం కూడా చాలా మంచి గౌరవం ఇస్తా ఉంది. ఎవరైతే అవయవదానం ఇస్తారో వారికి 10,000 రూపాయల అంత్యక్రియలకు, అదేవిధంగా గౌరవ ప్రభుత్వ మర్యాదలతో వారి అంతిమ సంస్కారాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అవయవదానానికి ఎవరైతే ముందుకు వస్తారో ఒక గ్రూప్ 3 లేదా గ్రూప్ 4 స్థాయి ఉద్యోగం కూడా కల్పించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. మనం చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవయవదానంలో దేశంలోనే 6వ స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో అది మొదటి స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా గడిచిన 2 నెలల్లో 64 ట్రాన్స్ప్లాంటేషన్స్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. కాబట్టి ఇవన్నీ చూస్తే మనము ఈ అంశంలో రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు పోతా ఉందని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ జీవనదానంకు మన మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా గట్టి కృషి చేస్తూ ఉన్నారు గడిచిన సంవత్సరంన్నర కాలంగా. తదనుగుణంగానే ఈరోజు ఈ ఫలితాలు. కేవలం 2 నెలల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో 64 అవయవదానాలు జరిగాయంటే అదొక్కటే ఒక చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైద్యుడికి మరియు ఎమ్మెల్యే శ్రీ నంద్యాల వరదరాల్ రెడ్డి గారికి, మరియు డెంటల్ అసోసియేషన్ వారికి, రోటరీ క్లబ్ వారికి, వెటర్నరీ కాలేజీ సిబ్బందికి మరియు విద్యార్థులకు, అదేవిధంగా సమతా నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ మరియు విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక, అదేవిధంగా ఈ కార్యక్రమ రూపకర్త శ్రీ రమేష్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.